వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు చేపలు పులుసు పెట్టుకున్నామండి. చూడండి, చిన్న చేపలు అనమాట, చెరువు చేపలు ఇవి. ఇదిగోండి ఈ సైజు చేప ముక్కలు అనమాట. ఇది బొంత అనమాట. ఇదేమో ఇది దంతాల ముక్క. ఇవేమో ఇవ్వండి బొచ్చి చేప ముక్కలు అనమాట, చిన్న సైజు అనమాట ఇవి. ఇందులో సవడ ముక్క కూడా ఉన్నాయండి. ఇదో మిట్ట అంటే ఇదొకటి. ఇదిగోండి ఇదొక సవడ తాలేది ముక్కలు అనమాట ఇవి. ఇదిగోండి ఇదొక చేప బొంత ఇది అనమాట. ఇవి బొచ్చ చేపలు చిన్న సైజు అనమాట ఇవి. ఇప్పుడు వీటిని పులుసు పెట్టుకుందాం. వాటిలో మామిడికాయ ముక్కలు వేసుకోవడానికండి. మామిడికాయ ముక్కలు ఇదిగోండి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టమాటా కోస్తున్నాను అనమాట. ఇదిగోండి ఆయిల్ పెట్టుకొని నేను పోపు దినుసులు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు వేసుకున్నాను అనమాట. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా. ఇదిగోండి మెంతులు కూడా వేసుకున్నాను. పోపులన్నీ వేగిపోయి టమాటాలు వేసుకున్నామండి. టమాటా కూడా ఇందులో మగ్గుతుంది అనమాట. ఎందుకంటే మెత్తగా ఉండే టమాటాలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఉంది కదా, కొంచెం కారం వేసేసుకుందాం అందులో. ఇది ఫ్రై చేసేసుకుందాం. వేసుకున్నాయి కదా. సాల్ట్ అండి ఒక స్పూన్నర, అలాగే అర స్పూన్ పసుపు, ఒక జీలకర్ర చూడండి, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం ఏమో ఒక స్పూన్నర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అన్నమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాం. ఇందులో బాగా వేయకపోతే మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదా, ఇందులో పోపు వేగిపోయింది కాబట్టి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది, మెత్తబడతాయి కదా. పులుసులో మరిగేటప్పుడు వేసుకుంటామంటే అప్పటికి మనకి పుల్ల అనేది దిగదన్నమాట. కొద్దిగా ఇది మగ్గితే పులుపు అనేది చారులోకి దిగుతుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. కొంతమంది తొక్క తీయకుండా వేసుకుంటారు, నేను తొక్క మాత్రం తీసి వేసాను అనమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కారం, పసుపు వేస్తానండి. చూసారు కదా, పసుపు, సాల్ట్, గరం మసాలా పౌడర్, కారం వేసేసుకున్నాను అనమాట. మసాలాలో మొత్తం కలిసి పెట్టాను అనమాట. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యింది. చూసారు కదా, చేప ముక్కలన్నీ వేసేసుకున్నాను. మొత్తం అంతా కలిపిసుకుందాం. చూసారు కదా, ఇలాగా ముక్కలన్నీ కలిపిసుకోవాలండి చక్కగా. ఉప్పు, కారం అంతా ఉడికి పడుతుంది అన్నమాట. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, చక్కగానే ఇవి ఇలాగ కాసేపు ఉన్నాయనుకోండి ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలాగా ముక్కలన్నిటికీ ఉప్పు, కారం మొత్తం అంతా పడుతుంది అన్నమాట. చూసారా, నాకు క్లాత్ పట్టుకొని చుట్టూ ఇలా తిప్పడానికి అవుతుందంటే నాకు వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి కదపలేకపోతున్నాను. చూడండి, ఇలాగా కలిపితే మొత్తం అంతా కలుస్తుంది అన్నమాట. సరే, మొత్తం చేపలన్నీ మనకి ఉడుకుతున్నాయి అన్నమాట.
ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి చక్కగా లాగా. ఇప్పుడు చింతపండు మొగ్గు తీసుకుందాం. ఇదిగోండి నేను చింతపండు నానబెట్టాను అనమాట. ఇక్కడ కూడా మనకంతా ముక్కలన్నీ ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకుందాం. చూసారు కదా, చింతపండు రసం వేసేసుకున్నాను అనమాట. మీకు ఎంత రసం కావాలంటే అంత రసం వేసుకోండి. తక్కువ రసం కావాలంటే తక్కువ వేసేసుకోండి. లేదు ఎక్కువ మనుషులు ఉన్నారంటే ఎక్కువ వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. మాకు మాత్రం ఇంత నేను వేసేసుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా వేసాను కదా, చింతపండు రసం కూడా వేసాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. చూసారు కదా, మన చేపలు ఎలా వేసేసుకున్నాను. చేప జాయిన చక్కగా మామిడికాయ ముక్కలు చూడండి, పుల్లగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. చూసారు కదా, ఒక్కొక్క చేప చక్కగా విడిపోకుండా చక్కగా ఎలా ఉన్నాయన్నమాట. ఇది ఇలాగ మరిగి ఒక గంట సేపు ఇలా వదిలేసాం అనుకోండి, చక్కగా అన్నిటికీ పడుతుందన్నమాట. ఎప్పుడైనా మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్కి చేపల పులుసు బాగుంటుంది. మరుసటి రోజుకైనా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి చక్కగా మరిగిపోతుంది చేపల పులుసు. గుమగుమలాడే చేపల పులుసు, మామిడికాయ వేసిన చేపల పులుసు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ వేసింది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. పులుసు అంతా మరిగిపోయింది. మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. చూసారా, చేప అంతా చక్కగా ఉడికిందా చూడండి. పులుసు మాత్రం మరిగిపోయింది అన్నమాట చక్కగా. పులుసు బాగా మరిగిపోయింది కాబట్టి చిన్నగా మంట పెట్టుకొని ఉంచుకోవాలండి. చేపల పులుసు రెడీ అయిపోయింది, మరిగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అన్నమాట. చూసారా, ఒక క్షణం ఇలాగ ఆపేసుకుందామా. పులుసు అంతా కొంచెం దగ్గరికి కలిపేసుకుందామా చక్కగా. చూసారు కదా, చేపల పులుసు మనకి చేప జాయిన చేసుకున్నాము. సూపర్ అంటే సూపర్గా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. ఎక్కువ లైకులు కొడతారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కానీ లైకులు ఎక్కువ కొట్టట్లేదు. కొట్టండి, కొంచెం కొడతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ కొట్టండి. ఓకే, ఈ చేపల పులుసు నచ్చినట్టుగైతే కామెంట్ పెట్టండి. ఎలా ఉంది, టేస్ట్ బాగుందా లేదా, మీరు చేసుకున్నాక ఎలాగ వచ్చింది అనేది మాకు చెప్పండి. మామిడికాయ వేసాను కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికి కావాలంటే చెప్పండి, చేపల పులుసు పంపిస్తాం. అంత బాగుందన్నమాట. ఓకే, బాయ్. లైకులు మాత్రం బోల్డ్ కొట్టాలి, లైకులు. ఊరుతుంది. చూసారు, అసలైన మామిడికాయ ముక్క వేయలేదన్నమాట, అది వేసాను చూడండి. మామిడికాయ ముక్క వేసుకొని కొద్దిగా పులుసు వేసుకొని ముక్క వేసుకొని తింటే సూపర్.